సమర్పించేటువంటి ఈ బడ్జెట్ రూపకల్పన అధ్యక్ష వెనక ఎంతో కసరత్తు దూరదృష్టి దాగి ఉంది అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిక ఈ బడ్జెట్ నిలవబోతా ఉంది అధ్యక్ష. కష్టాలు ఎన్ని ఉన్నా కర్తవ్యాన్ని మరవనటువంటి బడ్జెట్ ఇది అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన 26-27 వార్షిక బడ్జెట్ ఏపీ ప్రజల భవిష్యత్తు కలలకి ఒక ప్రతిరూపంగా నిలవబోతుంది అధ్యక్ష. ఇది అంకెల గారడి కాదు, ఆచరణాత్మక అభ్యుదయ బడ్జెట్ అని చెప్పాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఏపీ బడ్జెట్ 26-27తో ఆవిష్కృతమవుతుంది అధ్యక్ష. ఆర్థిక సంక్షోభం ఒక పక్క, అప్పుల భారం మరొక పక్క అధ్యక్ష. వడ్డీ భారంతో నడుస్తున్న రాష్ట్రం ఈ కష్ట సమయంలో నిరాశను కాదు నమ్మకాన్ని ఇచ్చేటువంటి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర విజన్ 2047కి ప్రతీకగా నిలవనుంది అధ్యక్ష. కష్టాలను కారణంగా చూపకుండా కర్తవ్యాన్ని ముందు పెట్టినటువంటి ఆర్థిక ప్రకటన అధ్యక్ష ఈ బడ్జెట్. 26-27 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అక్షరాల 3,32,205 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు అధ్యక్ష. రాష్ట్ర పునర్నిర్మాణానికి పెట్టిన ఆర్థిక శిలాఫలకంగా నిలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మూలధనంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు ఆస్తుల నిర్మాణానికి దీర్ఘకాలిక వృద్ధి ఇంజిన్గా మారబోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం 53,915 కోట్లకు పెంచడం అధ్యక్ష భవిష్యత్తుపై నమ్మకం పెంచుతా ఉంది అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. రెవెన్యూ లోటు తగ్గించటం ఆర్థిక క్రమశిక్షణకి దీర్ఘకాలిక స్థిరత్వానికి మార్గంగా నిలుస్తూ ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్. అదేవిధంగా అధ్యక్ష వ్యవసాయ బడ్జెట్ నిన్ననే ప్రపంచ వ్యాపార దిగ్గజం కూడా అధ్యక్ష వ్యవసాయంలో ఏఐని మనం ఏ విధంగానైతే ఉపయోగిస్తున్నామో ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది అధ్యక్ష. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేనిది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఏఐ వినియోగాన్ని ప్రశంసలు అందుకోవడం కూడా జరిగింది అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా అధ్యక్ష రైతు శ్వాసే రాష్ట్రానికి శక్తి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి పునాది రైతు అధ్యక్ష. రైతు చెమటతోనే ఈ నేల పండుతుంది, రైతు చిరునవ్వుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అధ్యక్ష. అందుకే వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్లో 53,752 కోట్లు కేటాయించి రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం నిలిచింది అధ్యక్ష. ఇది రైతుపై ప్రభుత్వం ఉంచినటువంటి నమ్మకానికి ఒక నిదర్శనం అధ్యక్ష. నీరున్న చోటనే పంట అధ్యక్ష, పంట ఉన్న చోటనే అభివృద్ధి. ఆధునిక దేవాలయాలుగా నిలిచే సాగునీటి ప్రాజెక్టులకి ఈ బడ్జెట్లో 18,224 కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు పోలవరం అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు కోసం 6,105 కోట్ల రూపాయలు కేటాయించి వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. రైతుకు ఏడాదికి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు నేరుగా అందించడానికి ఈ బడ్జెట్లో 6,300 రూపాయలు కేటాయించారు అధ్యక్ష. ధరల స్థిరీకరణకు కూడా 500 కోట్లు కేటాయించే అధ్యక్ష. ఉల్లి, మామిడి, కోకో, పొగాకు రైతులను కూడా ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. 14-19లో కూడా అధ్యక్ష పొగాకు గత చరిత్రలో ఎప్పుడు లేదు అధ్యక్ష. క్వింటాలకు 2,000 ఆనాడు ఇచ్చారు, మిర్చికి 1,500 కూడా ఆనాడు క్వింటాలకు ఇచ్చారు అధ్యక్ష. ఇది ఒక చరిత్ర, ఇది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష వ్యవసాయ మౌలిక వస్తువులు, గోడౌన్లు, మార్కెట్ల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు కూడా
ప్రోత్సాహకాలు ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష. రైతు నష్టపోతే రాష్ట్రం నష్టపోతుందని ప్రభుత్వం గుర్తించబట్టే విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరల విషయంలో రైతులకు అండగా ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్లో ఉండటం జరుగుతూ ఉంది అధ్యక్ష. సంక్షేమం, కుటుంబ భరోసా అధ్యక్ష, సామాజిక న్యాయం మాటల్లో కాదు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించి ఇందులో కేవలం బీసీలకే 51,000 కేటాయింపు. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం పట్ల ఏ విధంగా ఉంది, మహిళల పట్ల అనేటువంటి దానికి ఈ బడ్జెట్ ఒక ప్రతిరూపం అధ్యక్ష. విద్యకు పేదరికం అడ్డంగా మారకూడదని అధ్యక్ష. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఇది దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. 13,000 రూపాయలు, 2,000 స్కూల్ డెవలప్మెంట్, 15,000 రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అమలు కానటువంటిది ఇక్కడ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 9,407 కోట్ల రూపాయలు కేటాయించి దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డు సృష్టించిందని నేను గర్వంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వృద్ధులకు కూడా అధ్యక్ష గౌరవంగా 4,000, 6,000, 10,000, 15,000 అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేదు. రెండవ స్థానంలో 2,600 ఉంది. మూడవ స్థానంలో తెలంగాణ 2,016 రూపాయలు మాత్రమే ఉంది అధ్యక్ష. 20 రాష్ట్రాలకు పైబడి 1,000 రూపాయల లోపు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. అటువంటిది 27,714 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గౌరవంగా అందరికీ అభివృద్ధికి, భవిష్యత్తుకు అధ్యక్ష. అమరావతి రాజధాని ఆర్థిక చైతన్యానికి కేంద్ర బిందువు అధ్యక్ష. ప్రజా రాజధాని కోసం 6,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా అధ్యక్ష, సంపద సృష్టి లేకుండా శాశ్వత సంక్షేమం సాధ్యం కాదని భావించే పరిశ్రమలు, ఐటీ స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఈ బడ్జెట్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. 20 నెలల కాలంలో 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారికే సాధ్యమైంది అధ్యక్ష. ఈ దేశంలో బ్యాంకు కూడా 25% ఈ దేశంలో గత సంవత్సరంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ అత్యధిక శాతం పెట్టుబడులు రాబట్టినటువంటి రాష్ట్రంగా కూడా ముందు వరుసలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతా ఉంది అధ్యక్ష. 20 నెలల్లో 11.75 జిఎస్డిపి వృద్ధి సాధించటం ఆర్థిక పునరుజ్జీవానికి సంకేతం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 లక్ష్యానికి కూడా ఇది ఒక బలమైనటువంటి ముందడుగు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ బడ్జెట్ లెక్కల పుస్తకం కాదు, ఇది ఆంధ్రుల కళల యొక్క పుస్తకం అధ్యక్ష. ఈ బడ్జెట్ రాజకీయ ప్రయోజనం కోసం కాదు, ప్రజా ప్రయోజనం కోసం అనేటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఈ బడ్జెట్ అప్పుల చీకట్లో ఆశా దీపంగా వెలిగినటువంటి బడ్జెట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున 19-24 మధ్య పక్క రాష్ట్రాలకు వెళితే ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా చర్చించుకున్నారు, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 24